తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రేవంత్ రెడ్డి క్రమంగా బలం కోల్పోతున్నారు. కేబినెట్ విస్తరణ విషయంలో హైకమాండ్ ఆయన ఇచ్చిన పేర్లను పక్కన పెట్టేసింది. ఇప్పుడే వద్దన్న సిగ్నల్స్ ఇవ్వడంతో ఆయన కూడా ఏమీ చేయలేక కేబినెట్లో ఖాళీలు లేవని చెబుతున్నారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం పోరాడి ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు దక్కే పరిస్థితి లేదు. ఇదంతా రేవంత్ రెడ్డి స్వయంకృతమేనన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 119. ఇందులో 15% మందికి మాత్రమే మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి సహా 18 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 12 మంది ప్రమాణం చేశారు. మరో 6 ఖాళీలున్నాయి. కీలక మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అంతేకాదు 10 ఏళ్లుగా పార్టీ కోసం పోరాడి ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ పార్టీ అధినాయకత్వం లోక్సభ ఎన్నికల డెడ్ లైన్ పెట్టింది. మంచి ఫలితాలు సాధిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఆశ కల్పించారు. దీంతో అందరూ శ్రమపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న సామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చినా దగ్గరుండి గెలిపించుకుని వచ్చారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు. ఇలాంటి ఆశావహులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో అసలు విషయం చల్లగా చెప్పారు. అసలు మంత్రివర్గంలో ఖాళీలు లేవని తేల్చేశారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న దానిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే విస్తృత చర్చ జరుగుతోంది. మంత్రి పదవులు ప్రతి జిల్లాకు ఉండేలా చూసుకుంటారు. తెలంగాణలో జిల్లాలు ఎక్కువ కాబట్టి ఉమ్మడి జిల్లాలకు అయినా కనీసం ఒక్కరైనా మంత్రి పదవి ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి సమన్యాయం చేయలేకపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు కేబినెట్లో చోటు లభించలేదు. కానీ ఖమ్మం జిల్లా నుంచి ఏకంగా 3 మంత్రులున్నారు. మంత్రి పదవుల కోసం రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ పైన తీవ్ర ఒత్తిడి ఉంది. కనీసం 4-5 స్థానాలను భర్తీ చేసి ఒక్కదాన్ని ఖాళీగా ఉంచాలనుకున్నారు. కొత్తగా చేర్చుకున్న వారిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారని భావిస్తున్నారు. అయితే హైకమాండ్ దీనికి అంగీకరించలేదని తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి పదవుల విషయంలో తమ సిఫార్సులను చూడాలని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్లు కూడా కొన్ని పేర్లను హైకమాండ్కు ఇచ్చారు. ఆ పేర్లు రేవంత్ రెడ్డి ఇచ్చిన పేర్లు వేర్వేరు. వాటిలో పేర్లను ఖరారు చేస్తే వర్గ పోరాటం మరింత పెరుగుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి రావాలని ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలకు సలహాలిచ్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవడమే కాదు, వారికి మంత్రి పదవులు కూడా ఇస్తే పార్టీలో తిరుగుబాటు వస్తుందని, పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ సహజంగానే వినిపిస్తోంది. మామూలుగా అయితే పార్టీని నమ్ముకున్న వారికి పదవులిచ్చి సామాజిక సమీకరణాలు కుదరని వారికి ఎలాగోలా సర్ది చెప్పుకొని రేవంత్ బయటపడేవారు. కానీ బీఆర్ఎస్ను బలహీనం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ను ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని చేర్చుకుంటూ ఉండడంతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి. హైదరాబాద్కు మంత్రి ఉండాలంటే ఇప్పుడు దానం నాగేందర్తో ప్రమాణం చేయించాలి. ఎంపీగా ఓడిపోతే ఆయనకు పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్న ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. ఆయనకు పదవి ఇస్తే ఇతర కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతారు. అలాగే మరికొంతమంది నేతల చేరికపైన పార్టీలో అసంతృప్తుంది. అన్నీ కలిపి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతూ ఉండడంతోనే ఆయన మంత్రివర్గ విస్తరణ విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీలో చేస్తున్న రాజకీయంతో మొదటికే మోసం వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించేసరికి ఆయనకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.